అరే 2000 కొన్నావు నువ్వు ఇప్పుడు అతను మీరు ఎక్కడ పంపిస్తారు ఇప్పుడు ఇవన్నీ మీరు అనవసరంగా కర్నూలు వెళ్ళి అక్కడ అమ్ముతుంటే అయితే మీకు కొంచెం ఒక 2-3 రూపీస్ ఎక్కువ పెట్టేసిస్తే వాళ్ళకి మినిమం 12 రూపాయలు ఇస్తే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చినందుకు ఒక లాభం ఉంటుంది. ఎన్ని ఇచ్చారు? ఇది అది ఎలా అది 12 ఇది అది ఇది ఎందుకు 11 చేశారు? కనీసం సైజులు కొన్ని ఏరకుండా వచ్చేసాయి గ్రేడ్ దాన్ని బట్టి అన్ని అలా సైజు ఉన్నాయి. అధికారులు అందరూ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ప్రాసెస్ కూడా పంపిస్తున్నాం మేము ఆల్రెడీ. మా ఇంట్లో కూడా వండుతున్నాం. ఏమో తింటామండి, అప్పుడప్పుడు తింటాం కాదు, రోజు తింటాం. ఇప్పుడు హైదరాబాద్ బయటకు వెళ్ళిపోతున్నాయి మా అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి పక్కన కూడా మనకు వస్తున్నాయి. మేము వంట వచ్చింది అనుకోండి, అది స్పాట్లో తక్కువ ఒలబోసుకుంటే వెళ్ళిన వాళ్ళు ఎవరు? అది అన్న దారంతాను మేడం గారికి అడిగారు కాబట్టి కాజు దీని వెనక ఉద్దేశం ఏం లేదు. సార్ కర్నూలు ఆంజనేయ గారు ఈ కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కర్నూలు ఉల్లిపాయలనే వాడాలి. మన ఉల్లిపాయలు, మన రాష్ట్రంలో ఉల్లిపాయలు మనం వాడాలి. కర్నూలు రూపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. మహారాష్ట్ర రూపాయలు చూద్దాకా కానీ తింటాక ఏమీ సుఖం ఉండదు. అయ్యి నీరు లాగి ఎండిపోయి ఫుల్ డ్రై అయిపోయి గట్టిలాగా ఉంటుంది. తింటాక సూపులు కానపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మార్కెట్ యార్డ్కి మనకి కడప నుంచి, కర్నూలు నుంచి కూడా ఉల్లిపాయలు రావడం. దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, రేట్ రావాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా మీటింగ్స్ పెడుతున్నారు. దానికి టీమ్స్ వేశారు. ఇప్పుడు మనకి ఆర్జేడీ మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, లోకల్ ఏడీ మార్కెటింగ్ అందరూ కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మేము ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి మనకి ఇక్కడ నిన్న రోజు కూడా వస్తున్నాయి, మనకి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత మార్కెట్ పంపించింది స్టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. మనకి ఈరోజు చూస్తే నిన్న ఈరోజు మనకి కర్నూలు నుంచి ఒక 4 ట్రక్స్ వచ్చినాయి. 57 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ రావడం జరిగింది. అలాగే కడప నుంచి 8 ట్రక్స్లో 120 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ డైరెక్ట్గా రైతులు మైదుకూరు, పెండ్లిమర్రి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కడప నుంచి రావడం జరిగింది. వారికి కూడా మంచి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాము. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ 12 రూపీస్ రావడం జరిగింది. మోడల్ ప్రైస్ 9 రూపీస్ 50 పైసా రావడం జరిగింది.
మన రైతులు కూడా ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము పాడైన డ్యామేజెస్ ఏమైనా ఉంటే ఇవి తీస్తారు, లేకపోతే తీయకపోతే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ కూడా ఆనియన్ వెంటనే పాడైపోతుంది. దానివల్ల దాన్ని కొంచెం కొద్దిగా సెగ్రిగేట్ చేసి తీయాల్సిందే. మేడం గారు ఇప్పుడు మీరు వచ్చారు, యాక్షన్ ఏంటి అసలు ధరలు స్థిరీకరణ చేయడానికి రైతు నష్టపోకుండా రైతు ప్రభుత్వం వైపు నుంచి ఎలా జరిగింది? రైతు నష్టపోకూడదని ఈరోజు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉన్నామండి. సీఎం గారి సూచనల మేరకు, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సూచనల మేరకు, మినిస్టర్ గారి సూచనల మేరకు అది ఏం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాళ్ళకి సరైన రేట్ వస్తుందా లేదా, సాధ్యమైనంత వరకు వారు అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది. 10 రోజుల నుంచి కూడా మన ఆర్డీఓ గారు, జేసీ గారు, నేను కూడా వస్తూనే ఉన్నాం. ఏడీ మార్కెటింగ్ అండ్ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్స్ అయితే ఇక్కడే ఉంటున్నారు. వచ్చినప్పుడు మన అయితే ₹2, కూడా నీరు వచ్చేసి కుళ్ళిపోయింది. మన రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలు, కర్నూలు, కడప ఉల్లిపాయలు తినడానికి చాలా రుచిగా ఉన్నాయి. అందరూ కూడా కన్జ్యూమ్ చేయాలి. జిల్లాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, పెద్దల్ని, ఇక్కడ ఉండే అందరినీ కూడా నేనైతే లాస్ట్ 10 days నుంచి ఇది కర్నూలు ఆనియన్సే ఇంట్లో కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాము. మనకి ఇది షోలాపూర్ ఆనియన్కి ఏమాత్రం తక్కువ ఏం లేదు, చక్కగా టేస్ట్ ఉంది. అందరూ కూడా కన్జ్యూమ్ చేసి తీసుకుని కొంటే బాగుంటుంది. మామూలుగా ఇవి అలాగే మీటింగ్స్ పెట్టాం. మోర్ తర్వాత విజేత సూపర్ మార్కెట్స్ వాళ్ళందరికీ కూడా పెట్టి మహారాష్ట్ర ఆనియన్స్ కాకుండా మన రాష్ట్రంలో పడిన ఆనియన్స్ని మీరు స్టాండ్స్లో ప్రిఫరెన్స్ పెట్టండి, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పాం. అదేవిధంగా లాస్ట్ 10 days నుంచి కూడా మనకి ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ని, ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ని కూడా మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇండెంట్ తీసుకుంటున్నాము. వాళ్ళకి ఆ విధంగా ఒక 3 metric tons వరకు కూడా డిమాండ్ మనం పంపడానికి బాగుంది. మామూలుగా ఎప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే ఇక్కడ స్టాక్స్ వస్తాయి, రైతులు తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చి ట్రేడర్స్ కూడా యూపీ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి, అస్సాం నుంచి వచ్చి ఇక్కడి నుంచి కొనుక్కుని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు దేశంలో డిఫరెంట్ ప్లేసెస్, ఒరిస్సాకి వెళ్తాయి, వెస్ట్ బెంగాల్కి వెళ్తాయి, యూపీకి వెళ్తాయి, బంగ్లాదేశ్ కూడా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసే దీని మీద ప్రిఫరెన్స్ పెడితే, ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేసేది వీటి మీద ప్రిఫరెన్స్ పెడితే వీటికి కొంచెం రేట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనం రైతులను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మేము కూడా సాధ్యమైనంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాం.